అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అనుకూలతలు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు, అలాగే నిర్ణయ సామర్థ్యం, వ్యక్తుల యొక్క సహకారం, ఆలోచన విధానం, వృత్తిపరమైన అభివృద్ధి, నూతన అవకాశాలు, అదేవిధంగా ప్రయాణాలు, తోబుట్టువులతో మీ ర్యాపో అంటే అనుబంధం మొదలైనవన్నీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రయాణాలకి, ఆధ్యాత్మిక ఖర్చులకి అవకాశాలు కూడా అధికంగా ఉండే అవకాశం కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే సింహరాశి వారికి ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. వృత్తిలో గౌరవం పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది. శ్రమ పెరిగినా, బాధ్యత పెరిగినా తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. పదవి, హోదా పెరగడానికి కూడా అవకాశం అనేది ఉంది. ఆర్థిక విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికమైన వ్యక్తుల యొక్క సహకారంతో ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు అనుకూలంగా మీకు సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మానసిక ప్రశాంతత పెరిగే అవకాశం లాంటిది కూడా కనబడుతుంది. ఆర్థికంగా, కుటుంబపరంగా, మాటల వల్ల అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలతలు అనేవి కనబడే అవకాశం కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యా రాశి వారికి తండ్రి, పలుకుబడి కలిగిన వ్యక్తులు, వారితో కలిపి మీ నిర్ణయ సామర్థ్యం మొదలైన వాటి గురించి ఆలోచన చేస్తారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క CA, ఫౌండేషన్, మేనేజ్మెంట్ ఇలాంటి కోర్సులు చేసేవాళ్ళు, MBA రిలేటెడ్గా విద్య కోసం ప్రయత్నం చేసేవారు మొదలైన వారికి దానికి సంబంధించిన విషయాల్లో అప్లికేషన్స్ పెట్టుకోవడం, దానికి సంబంధించిన చర్చలు చేయడం, సరి అయిన గురువు కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా భావించవచ్చు. అదేవిధంగా మీ యొక్క కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సమయస్ఫూర్తి పెరుగుతుంది. ఆలోచన విధానంలో కొత్త మార్పులతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. పెద్దల యొక్క సహకారాన్ని సంపూర్ణంగా కోరుకుంటారు.